రింగి తీసుకుని టీచర్. చందు, చంద్రు ఎలా వచ్చావురా? పోలీసులు వదిలేశారా? లేదు, తప్పించుకుని పారిపోయి. ఏమిట్రా ఈ దొంగ బ్రతుకు? ఎన్నాళ్ళు ఇలా పోలీసులు తప్పించి తిరుగుతావు? ఈ సంగతి అమ్మకు తెలిసి ఎంత బాధపడుతుందో ఆలోచించావు. ఓ ఇన్స్పెక్టర్ గారా, ఏమిటి ఇలా వచ్చారు? ఒక కేడీ తప్పించుకుని ఇలా వచ్చాడు. కేడీయా? అడిగో దొంగ. రోజా, ఏమిటిదంతా? ఎవరు వీడు? వీడికి నీకున్న సంబంధం ఏమిటి? మాట్లాడలే. నా తమ్ముడండి. నీ తమ్ముడా? ఆ దొంగ నీ తమ్ముడా? సందట్లో సర్దుకోవచ్చును నువ్వే రమ్మన్నావు అన్నమాట. సార్, మీరు అనవసరంగా తొందరపడుతున్నారు. రోజా అలాంటిది కాదు సార్. తెలుస్తూనే ఉంది ఎలాంటిదో. దొంగలకి దొంగల బంధువులకి ఇక్కడ స్థానం లేదు. రోజా, నువ్వు వెళ్ళొచ్చు. ఐ సే గెట్ అవుట్. ఏరా, ఎంత చెప్పినా నీ మనసు మార్చుకోలేవా? లేదు బాస్, ఒకే ఒక్క చెల్లెలు. పెళ్లి జరుగుతుంది. పెళ్లి కళ్ళారా చూసి అక్షింతలు వేసి మళ్ళీ వెంటనే వచ్చేస్తాను బాస్. తప్పదా? తప్పదు. సరే, వెళ్ళు. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ. ఈ ముఠాలో చేరిన వాడికి తల్లి లేదు, తండ్రి లేదు. అక్క చెల్లి ఆప్యాయత అభిమానాలు అసలే ఉండకూడదు. ఎవడైనా నా మాట కాదని ఇక్కడి నుండి వెళ్ళడానికి ప్రయత్నించాడో వాడికి ఇదే గతి. హలో జేమ్స్, తప్పించుకొని వచ్చేసావు అన్నమాట. కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్. అవునంత, మా దరిద్రమే మా తమ్ముడిని తప్పుదోవ పట్టించింది. అదిగో ఆ మాట అనద్దనా? ఈ అనంత బతుకున్నంత వరకు నీకు దరిద్రం లేదు, కష్టాలు లేవు. నీకేం కావాలో చెప్పు. అవసరమైనప్పుడు చెప్తానులే. అదే నీతో వచ్చిన పేచి. పేదరికం అంటావు, కష్టాలంటావు. సాయం చేస్తానంటే వద్దంటావు. నీ కష్టాలు వింటూ కూర్చోలే కానీ అనంత ఉంది. ఓ నీ వినొద్దు. నువ్వు చెప్పొద్దు. అలాగే, చెప్పను చెప్పను చెప్పను. అబ్బాబ్బా, అదే నీతో వచ్చిన గొడవ. చెప్పదంటే చెప్పకుండా ఉంటావా? నువ్వు మాట్లాడకుండా బెల్లం కొట్టిన రాయిలో కూర్చుంటే నీ మొహం చూస్తూ కూర్చోలేదా నా పని? పిచ్చానంత్, కాలేజీకి వెళ్ళినా ఇంకా స్కూల్ పిల్లాడిలాగే ఉన్నావు. నీ అమాయకత్వం నువ్వును. అందుకే అందిన వాళ్ళు అందినట్టు దోచుకుంటున్నారు నిన్ను. నువ్వు ఉండగా నన్ను ఎవరు దోస్తారు? నేను దోస్తే అంతకన్నా అదృష్టమా? తలుపులు తెరిచే ఉంచేస్తాను. నాతో అంటే అన్నావు కానీ ఇంకే ఆడపిల్లతో అనకు. సరే, నాకు పనుంది, వస్తానంత. పద, నా కార్లో డ్రాప్ చేస్తా. ఎందుకు? నేను వెళ్తాగా. ఎవరది? నువ్వా? నేనే, నీ కమల్ని. ఏమిటి సరసం? ముందు కారు దిగు. తప్పేముందానంద్? కాబోయే ఆలు మగలం అని ఎవరన్నారు? కాలేజీ అంతా అనుకుంటున్నారు. మన సంగతి మా ఇంట్లో వాళ్ళందరికీ తెలిసింది. అదేమిటనంత్, ఇప్పుడు నువ్వు కాదంటే ఏం చచ్చిపోతావా? అవునులే, ఇప్పుడు కొత్త పెట్టిన పట్టావుగా, నోటుకొచ్చేటి మాట్లాడతావు. పిచ్చి పిచ్చిగా వాకు. ఇంకోసారి ఆ మాట అన్నావంటే మర్యాద దక్కదు. ఏదో కష్టాల్లో ఉన్నావని ఆదుకుంటే నాకే ఎసరు పెడతావా? కదా ఉండు, నన్నే అవమానిస్తావు కదూ. అది అభిమానం గలవాలని అవసరం మాట. దయచేయి. ఏమిటి? మా తమ్ముడు మీ కమల్ని ప్రేమించాడా? ప్రేమించడం ఏమిటి సార్, పెళ్లి చేసుకుంటానని ప్రమాణం కూడా చేశాడు. ఇదిగో కావాలంటే ఈ ఫోటో చూడండి, మీకే తెలుస్తుంది. అవునండి, ఇప్పుడెవరో కొత్త అమ్మాయితో పరిచయం అయింది. దాని పిచ్చిలో పడి నన్ను మోసం చేయడానికి సిద్ధపడుతున్నారు. సార్, నాకున్నదే ఒక మేనకోడు. దాని మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఇప్పుడు మీ అనంత్ పెళ్లి చేసుకోకపోతే విషం తిని చచ్చిపోతాను అంటాను. పిచ్చి పిల్ల.
ఈ ఆపద నుంచి మా కుటుంబాన్ని కాపాడే బాధ్యత మీ మీదే ఉంది సార్. అవునవును, చాలా ఉంది. మీలాంటి మోసగాళ్లకు తగిన బుద్ధి చెప్పవలసిన బాధ్యత కూడా నా మీదే ఉంది. సార్ అదేంటి సార్? లేకపోతే ఇలాంటి దొంగ ఫోటోలు సృష్టించి ఎంతమంది జీవితాలను నాశనం చేయాలని చూస్తున్నావు? యూ ఇడియట్, గెట్ అవుట్! సార్ అలాంటే కుదరదు. కావాలంటే మీ తమ్ముడిని అడగండి, ఆయనే చెప్తాడు వాళ్ళ లవ్ గురించి. వచ్చి నిజం సార్. నేనే అమ్మాయి కూడా అనంతరం కాదు, లాయర్ విజయ్. మర్యాదగా బయటకండి. ఏమన్నా ఈ డబాయింపు మన దగ్గర పనికిరాదు. మేమంత చేతకాని వాళ్ళం కాదు. పైసా తేలే వరకు మేము ఇక్కడి నుంచి కదలం. కూర్చో కమలా. ఆల్రైట్. ఎక్కడికి సార్ ఫోను? పోలీస్ స్టేషన్. తొందరపడుతుంది సార్. మీకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి ఎలా జరుగుతుంది? ఈ సంబంధం కాకపోతే మరో సంబంధం. ఏం చేస్తాం? పోనీ పెళ్లి ఖర్చులకైనా 500 సాయం చేయండి సార్. 500 కాదు కదా, ఈ పైసలు కూడా ఇవ్వండి. పోనీ 400 సార్. ఐ సే గెట్ అవుట్. 116. అమ్మా, నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ప్రతి క్షణం ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ దాని ఫలితం ఎలా ఉంది? వెంటనే వాడి చేత 3 ముళ్ళు వేయిస్తే కానీ బాధ్యత లేదు. ఏమిటి విజయ్, అంత ముఖ్యమైన విషయం? ఏమీ లేదు మావయ్య, అనంత్ నాకు ఓ పెద్ద సమస్య అయిపోయాడు. దాన్నే ఉందిలే బాబు. చిన్నప్పటి నుంచి తల్లి గారాబంలో బాధ్యత లేకుండా పెరిగినవాడు. అందుకే వాడికి వెంటనే పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాను. మీకు కూడా ఇష్టమైతే మన లావణ్యను. అదేమిటి విజయ్, పెద్దవాడు నువ్వుండగా? నేను ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు మావయ్య. ఒకవేళ చేసుకున్నా ఒక పేదంటి అమ్మాయినే చేసుకోవాలనుకుంటున్నాను. అవును, ఒక్కొక్కప్పుడు డబ్బుండటం కూడా దురదృష్టమే విజయ్. అది సరే, అయినా లావణ్య విషయంలో మన నిర్ణయాలు ఏం పనికొస్తాయి? అడుగు వస్తుంది, నువ్వే అడుగు. హాయ్ బాబా. హలో. ఏమిటో లావణ్య అంటున్నారా? ఏం లేదు లావణ్య, నాన్నగారు త్వరలో నీకు ఓ, పెళ్లి చేసి నా బాధ వదిలించుకోవాలని చూస్తున్నారన్నమాట, అంతేనా? బాధ కాదు లావణ్య, బాధ్యత. అదేలేండి, దానికి మరో పేరు. ఇంతకు నన్ను చేసుకోపోయి ఆ పురుషోత్తముడు ఎవరబ్బా? మీరేనా? నేను నేను మాట వరుస కన్నందుకే ఇంత కంగారు పడిపోతున్నారే. నిజమైతే నీరైపోతారేమో. వద్దులేండి. పోతే ఇంకా ఎవరున్నారబ్బా? అది కాదమ్మా, వాళ్ళ అనంతు నీకు తెలుసు. ఓ, ఆయన కూడా ఉన్నాడు కదూ, మగ పురుషుడు. ఆయన ఇచ్చేద్దాం అనుకుంటున్నారా నాన్న? అదే నీ అభిప్రాయం తెలుసుకుందామని. ఆయనకేనన్నా నిక్షేమం లాంటి మనిషి. దిబ్బరొట్టలాగా బాగుంటాడు. కాస్త పొట్టినుకోండి, అది కూడా చదువుకోవచ్చు. మంచివాడు, ఉదారుడు. కాకపోతే కాస్త బుర్ర ఉంటే మాత్రం బాగుండేది. లావణ్య, ఏమిటా వెటకారం మాట? అది కాదు లావణ్య, తెలిసిన వాళ్ళం, ఒకరినొకరు తెలుసుకున్న వాళ్ళం, మన 2 కుటుంబాలు కలిస్తే బాగుంటుందని, మీరిద్దరూ ఈడు తోడుగా ఉంటారని మన ఆశ. మీ ఆశకే చాలా బాగుంది. నా ఆశలతో మీకే సంబంధం లేదు. పోనీ అనంతాశ ఏమిటో కనుక్కున్నారా? అనంత నా మాట ఎప్పుడూ జవదాటడు. నేను ఎంత చెబితే అంతే. ఓహో, అన్నగారి అడుగుజాడలో నడిచే లక్ష్మణుడా? ఆయన్ని చేసుకుంటే నేను ఊర్మిళాదేవిలాగా నిద్రపోవాల్సిందే. బావగారు, నేను ఆడపిల్లను, నాకు కాస్త వ్యక్తిత్వం ఉంది. డాడీ, నేను క్లబ్కి వెళ్తున్నాను డాడీ. మీరు నా పెళ్లి సంగతి మానేసి ఇంకా వేరేదైనా ఆలోచించండి. మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. వెళ్ళొస్తాను బావగారు. నా దురదృష్టం ఈ రూపంలో నా ఇంట్లో పుట్టింది. ఏం చేస్తాం? చూడు విజయ్, మన అనంతకు వేరే సంబంధం ఏదైనా చూద్దాం. అలాగే మావయ్య.